ఉప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 239. ఆపరేషన్ సక్సెస్ అయిందా? ఖుషీని ఎమర్జెన్సీ రూంలోకి తీసుకెళ్లి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. బయట తన కోసం సంజయ్, పవిత్ర, విజయ్ ఎదురు చూస్తూ ఉన్నారు. రక్తపు మరకలతో నిండిపోయిన ఖుషీ ముఖం గుర్తువచ్చిన ప్రతిసారి సంజయ్ మనసు ముక్కలయింది. అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. ఎవరు చేశారు? చిన్న పిల్ల అని కూడా చూడకుండా అంత క్రూరంగా టార్చర్ చేసే మనసు ఎలా వచ్చింది వాళ్లకి? అంటూ గట్టిగా అరిచాడు. ఖుషీని ఇంత క్రూరంగా ట్రీట్ చేసిన ఆ వ్యక్తి ఎవరో సంజయ్కి తెలుసుకోవాలని ఉంది. అందులో ఒకడు చచ్చిపోయాడు, ఇంకొకడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడిని ఇంటరాగేట్ చేస్తే అసలు నిజాలు బయటికి వస్తాయి అని విజయ్ కోపంగా పిడికిలి బిగించి కళ్ల నిండా డేంజరస్ లుక్ తో చూస్తూ బదులిచ్చాడు. కిడ్నాపర్స్ బిహేవియర్ను బట్టి చూస్తే వాళ్లు జస్ట్ డబ్బుల కోసం చిన్నారులను కిడ్నాప్ చేసే వాళ్లలా కనిపించలేదు. డబ్బుల కోసమే అయితే ఖుషీని వాళ్ల వద్ద పెట్టుకుని డబ్బులు ఇవ్వమని ఫ్యామిలీకి కాల్ చేసి బ్లాక్మెయిల్ చేసేవారు కదా. ఎలాంటి కారణం లేకుండా ఒక చిన్నారిని చంపాలని ఎందుకనుకుంటారు? ఖచ్చితంగా ఇది ఎవరో ప్లాన్ చేసి చేపించిన కిడ్నాప్ అయి ఉంటుంది. దీని వెనుక ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. అది తెలుసుకోవడం కోసమే విజయ్ కిడ్నాపర్స్ లో ఒకడిని చంపకుండా వదిలేసింది. విజయ్ చెప్పింది వినగానే, ఆ ఇంటరాగేషన్ విషయం నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. నా కూతురుని టార్చర్ చేసిన వాడిని నేను వదిలిపెట్టను అని సీరియస్ గా చెప్పాడు సంజయ్. సంజయ్కి ఆ కిడ్నాపర్ను ఇంటరాగేట్ చేసి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి చంపాలన్నంత కసిగా ఉంది. ఖుషీ రక్తంతో కూడిన ముఖం అతనికి గుర్తుకు వస్తున్న కొద్దీ సంజయ్లో సెల్ఫ్ బ్లేమ్, కోపం, కసి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఖుషీను కాపాడలేకపోయానన్న బాధతో తలను పట్టుకొని, అసలు తప్పంతా నాదే, నేను ఖుషీని ప్రొటెక్ట్ చేసి ఉంటే ఈ రోజు వచ్చేదే కాదు అని బాధతో తనను తాను బ్లేమ్ చేసుకుంటూ అతని పిడికిలతో గోడను పంచ్ చేశాడు. తెల్లటి గోడ అతని చేతి రక్తపు మరకలతో ఎర్రగా మారుతున్నా అతని కసి తీరనట్టు గోడను కొడుతూనే ఉన్నాడు. సంజయ్ ఈ క్షణంలో ఫీల్ అవుతున్న ఎమోషన్ను పవిత్ర అర్థం చేసుకోగలదు. సంజయ్ ఖుషీను ఎంతలా ప్రేమించాడో, తను పుట్టినప్పటి నుండి ఎంత ఆప్యాయంగా పెంచాడో పవిత్రకి తెలుసు. ఇప్పుడు 4 సంవత్సరాలుగా కంటికి రెప్పలా పెంచుకున్న చిన్నారి సీరియస్ కండిషన్లో ఉంటే ఎవరైనా ఎలా తట్టుకోగలరు? సంజయ్ తనను తాను బ్లేమ్ చేసుకుంటూ మళ్లీ మళ్లీ గోడకు అతని చేత్తో గుద్దుతూ అతని హ్యాండ్ను హామ్ చేసుకోవడం పవిత్ర చూడలేకపోయింది. తను వెంటనే సంజయ్ చేతిని గట్టిగా పట్టుకొని, సీనియర్, ప్లీజ్ నిన్ను నువ్వు హామ్ చేసుకోకు, నేను నిన్ను బ్లేమ్ చేయడం లేదు, ప్లీజ్ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటూ బాధపడొద్దు, ఖుషీకి ఏం కాదు అని చెప్పింది. విజయ్ కూడా సంజయ్ను ఆపుతూ, సంజయ్, ఇందులో నీ తప్పేం లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు కరెక్ట్ టైంలో వచ్చి సహాయం చేసి ఉండకపోతే అసలేం జరిగేదో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది. చెర్రీ జాడ ఈరోజు తెలుసుకున్నామంటే దానికి కారణం నువ్వే. థాంక్యూ సో మచ్, నేను నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను అని విజయ్ మనస్ఫూర్తిగా చెప్పాడు. సంజయ్ ఖుషీ మిస్ అయిందని తెలిసిన వెంటనే ఆశా ఆయుర్వేదిక్ సెంటర్కి వెళ్లి క్లూస్ కోసం వెతికి సస్పెక్టెడ్ వెహికల్ గురించి డీటెయిల్స్ ఇచ్చి ఉండకపోతే విజయ్ అంత తక్కువ టైంలో చెర్రీను కాపాడలేకపోయేవాడు. కొంచెం లేటైనా ఆ రాక్షసులు చెర్రీను సంచిలో వేసి నీటిలో పడేసేవారు. పవిత్ర విజయ్ మాటలు విన్నాక సంజయ్ కొంచెం కామయ్యాడు. కాని అతని చేతుల నుండి ఆల్రెడీ రక్తం కారుతూనే ఉంది. అది గమనించిన పవిత్ర వెంటనే సంజయ్ చేతికి బ్యాండేజ్ వేపించడానికి నర్స్ను పిలవడానికి వెళ్ళింది. తరువాత సంజయ్ చేతికి బ్యాండేజ్ వేశాక అందరూ ఖుషీ గురించి న్యూస్ కోసం ఎమర్జెన్సీ రూమ్ బయట కళ్ల నిండా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ రూంలోని చిన్నారిని బ్రతికించడం కోసం డాక్టర్లు, నర్సులు అటూ ఇటూ పరిగెడుతూ ఉన్నారు. బయట నిల్చుని వెయిట్ చేస్తున్న పవిత్ర, విజయ్ యాంగ్షియస్ ను తట్టుకోలేకపోతున్నారు. ఫైనల్ గా చాలాసేపటికి ఒక నర్స్ చెర్రీ ఆపరేషన్ రూమ్ నుండి బయటికి వచ్చింది. తను బయటకు రావడం చూసిన పవిత్ర ఇమ్మీడియట్ గా ఆమె వద్దకు చేరి తన కూతురు పరిస్థితి గురించి ఆరా తీసింది. ఆ చిన్నారికి చాలా గాయాలు తాకడం వల్ల చాలా రక్తం పోయింది. తనకు రక్తం కావాలి, ఇమ్మీడియట్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి
నేనిప్పుడు తన కోసం బ్లడ్ ప్లాస్మా ప్రిపేర్ చేయడానికి బ్లడ్ బ్యాంక్కి వెళ్తున్నాను. మీరెలాంటి కంగారు పడకండి. కంగారు పడుతూ మమ్మల్ని కంగారు పెట్టకండి. మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి అంటూ ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్ తో చెప్పి తొందరగా అక్కడి నుండి ఆ నర్స్ వెళ్లిపోయింది. ఖుషీకి చాలా రక్తం పోయింది. తనకు రక్తదానం చెయ్యాలి అన్న విషయం వినగానే అందరికీ ఖుషీ ఎంత క్రిటికల్ కండిషన్లో ఉందో అర్థమయ్యింది. అందరి మనసులు యాంగ్జైటీతో, భయంతో పరుగులు తీస్తున్నాయి. వాళ్ళు ఈ క్షణంలో ఖుషీకి ఏం కావద్దని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేకపోయారు. పవిత్ర గుండె పగిలేలా ఏడుస్తూ, ప్లీజ్ దేవుడా, నా కూతురికి నువ్వే దిక్కు, తనను కాపాడు, ఖుషీని ఈ క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడేలా చూడు స్వామి. కావాలంటే నా ఊపిరి తీసుకోగాని నా కూతురు మాత్రం నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా బతికేలా చూడు అంటూ మనసులో ప్రార్థించింది. పవిత్ర అన్కంట్రోలబుల్ గా ఏడవడం చూసి విజయ్ ఆమె చేతులను పట్టుకున్నాడు. అతను కూడా చాలా డౌన్ ఫీలింగ్ తో ఉన్నాడు. కాని అతని బాధను బయటకి చూపించకుండా పవిత్రను కంఫర్ట్ చేయడం మొదలుపెట్టాడు. మధుశ్రీ, ప్లీజ్ ఏడవకు. చెర్రీకి ఏం కాదు, అంతా బాగానే ఉంటుంది. చెర్రీ ఎంత స్ట్రాంగ్ గర్లో నీకు తెలుసు కదా, తనకేం కాదు అంటూ ఓదార్చాడు. కొద్దిసేపటి తర్వాత బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ ప్లాస్మా కోసమని వెళ్లిన నర్స్ మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి అక్కడే ఉన్న పవిత్ర, విజయ్, సంజయ్ల వైపు చూస్తూ, హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో ప్రస్తుతం టైప్ ఏ బ్లడ్ కావాల్సినంత లేదు. ఇక్కడ ఉన్న ఎవరిదైనా ఏ పాజిటివ్ బ్లడ్డా? ఎవరిదైనా పర్లేదు అని అడిగింది. విజయ్ వెంటనే అతని చేతిని పైకి లేపుతూ, ఎస్ నర్స్, నాది కూడా ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపే, నా రక్తం తీసుకోండి అంటూ ముందుకు వచ్చాడు. అతని కూతురిని సేవ్ చేయడానికి విజయ్ రక్తమే కాదు, గుండెను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. గుడ్, నువ్వు పేషెంట్కి ఏమవుతావు? పేషెంట్కి నీకు రిలేషన్ ఏంటి అని నర్స్ విజయ్ను చూస్తూ అడిగింది. ఫాదర్, నేను చెర్రీ నాన్నను, నా కూతురు అంటూ విజయ్ బదులు ఇచ్చాడు. కాని నర్స్ తన తలను అడ్డంగా ఊపుతూ, సారీ, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ బ్లడ్ ఇవ్వకూడదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అలా చేస్తే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే అవకాశముంది. మీరు కాకుండా ఇక్కడ ఇంకెవరిదైనా ఏ బ్లడ్ గ్రూపా అంటూ నర్స్ అడిగింది. ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ తో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తే ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశముంది. అందుకే అలా బ్లడ్ ఇవ్వకూడదు. ఖుషీకి తన బ్లడ్ ఇవ్వలేకపోయినందుకు విజయ్ ఇంకా ఎక్కువ యాంగ్షియస్ గా ఫీల్ అయ్యాడు. విచిత్రంగా అక్కడ ఉన్న బాడీగార్డ్స్ లో, అసిస్టెంట్స్ లో ఎవ్వరిదీ ఏ పాజిటివ్ కాదు. విజయ్ కాకుండా కేవలం సంజయ్ బ్లడ్ గ్రూప్ మాత్రమే ఏ పాజిటివ్. నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, నాకు పేషెంట్కి ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు, నాది తీసుకోండి అని సంజయ్ బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. నువ్వు 2-3 రోజుల నుంచి ఏవైనా యాంటీబయాటిక్స్ గాని ఆల్కహాల్ గాని తీసుకుంటున్నావా అంటూ నర్స్ అడగ్గానే, లేదు, నేను తీసుకోవడం లేదు, అండ్ నేను పూర్తిగా హెల్దీగా ఉన్నాను అని సంజయ్ జవాబు ఇచ్చాడు. అలా అయితే నాతో కలిసి లోపలికి రా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి అంటూ నర్స్ సంజయ్ ను బ్లడ్ కలెక్షన్ రూమ్ లోకి తీసుకెళ్ళింది. థాంక్యూ సో మచ్ సీనియర్ అంటూ పవిత్ర మనస్ఫూర్తిగా చెప్పింది. సంజయ్ వెనక్కి తిరిగి ఒక కంఫర్టింగ్ స్మైల్ ను ఇస్తూ, యువర్ వెల్కమ్ పవి, నువ్వేం కంగారు పడకు, నేనుండగా నీ కూతురికి ఏం కాదు అంటూ ఫెయింట్ స్మైల్ తో జవాబు ఇచ్చి నర్స్ వెనకాలే నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సంజయ్ యాక్షన్స్ కి పవిత్ర మనసు కదిలిపోయింది. తన మనసులో థాంక్యూ సీనియర్, థాంక్యూ సో మచ్ అంటూ చెప్పింది. ఖుషీని అతని సొంత కూతురిలా ప్రేమిస్తూ, తనకు చిన్న గాయమైతే కూడా తట్టుకోలేకపోతూ ఇంత అఫెక్షన్ చూపిస్తున్నందుకు సంజయ్కి పవిత్ర చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అయ్యింది. అతని కైండ్నెస్ ను పవిత్ర చచ్చేంత వరకు గుర్తుపెట్టుకుంటుంది. విజయ్ కూడా సంజయ్కి చాలా థాంక్ఫుల్ గా ఫీల్ అయ్యాడు. పవిత్ర కోసం, ఖుషీ కోసం అతను చేసిన ప్రతిదానికి విజయ్ అతనికి మనసులో ధన్యవాదాలు తెలుపుకున్నాడు. సమయం గడుస్తుంది. సంజయ్ నుండి 3 సార్లు డాక్టర్లు రక్తం తీసుకున్నారు. ఇక చాలాసేపటి తర్వాత ఫైనల్ గా ఎమర్జెన్సీ రూమ్ లైట్స్ ఆఫ్ అయ్యాయి. డాక్టర్స్ ఎమర్జెన్సీ రూమ్ నుండి బయటికి వచ్చారు. పవిత్ర, విజయ్, సంజయ్ అందరూ డాక్టర్ చుట్టూ చేరి ఖుషీ కండిషన్ తెలుసుకునే కంగారులో ఉన్నారు. డాక్టర్ అతని సర్జికల్ మాస్క్ ను మెల్లగా తీస్తూ, మిస్టర్ అండ్ మిసెస్ విజయ్,
కంగ్రాచులేషన్స్, మీ కూతురిప్పుడు సేఫ్గా ఉంది. చిన్నారిని కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. కరెక్ట్ టైంకి బ్లడ్ ప్లాస్మా డొనేట్ చేసినందుకు కూడా థ్యాంక్స్. చెప్పాలంటే మీ పాపను మీరే బ్రతికించుకున్నారు. మీరు కొంచెం లేటుగా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చినా, బ్లడ్ ప్లాస్మా డొనేట్ చేయలేకపోయినా ఇప్పుడు పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇంకొంచెం లేట్ అయి ఉంటే మేమస్సలు కాపాడలేకపోయేవాళ్లం కావచ్చు. కాబట్టి తను సేఫ్గా ఉందంటే దానికి ముఖ్య కారణం మీరే అంటూ చిన్నగా నవ్వుతూ చెప్పాడు. ఖుషీ లైఫ్ ఇప్పుడు డేంజర్ నుండి బయటపడిందని, తనిప్పుడు సేఫ్ అయ్యిందని వినగానే అందరూ రిలీఫ్గా ఫీల్ అయ్యారు. ఈ క్షణంలో ఖుషీకి ఏం కాలేదని తెలిసాక కలిగిన ఆనందం జీవితంలో ఇదివరకు ఎప్పుడూ కలగలేదనుకుంటా. అందరి కళ్లల్లో ఆనంద భాష్పాలు నిండిపోయాయి. థాంక్యూ డాక్టర్, థాంక్యూ అంటూ అందరూ చెప్పారు. తర్వాత ఒక నర్స్ ఖుషీని ఆపరేషన్ థియేటర్ నుండి ఐసీయూలోకి షిఫ్ట్ చేసింది. ఇక చిన్నారి చాలా చిన్న వయసు గల అమ్మాయి కాబట్టి, తను చాలా ఇన్ఫెక్షన్స్ కి ప్రోన్ కాబట్టి చిన్నపిల్లలను స్టెరైల్ ఎన్విరాన్మెంట్ అయిన చిల్డ్రన్ ఐసీయూలో 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంచడం మంచిది. ఆ 48 గంటల అబ్జర్వేషన్ సమయంలో అందరూ ఖుషీ తొందరగా స్పృహలోకి రావాలని, తను బాగుండాలని కోరుకున్నారు. అప్పటికి సురేష్ ఆల్రెడీ అతని మనుషులతో కలిసి హాస్పిటల్కి వచ్చేశాడు. వాళ్లు వచ్చేప్పుడు విజయ్ వీల్ చైర్ను కూడా తీసుకుని వచ్చారు. కాని ఇక విజయ్కి అసలు ఆ వీల్ చైర్ అవసరమే లేదు. ఇప్పుడు అతను నిలబడగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, నార్మల్ వ్యక్తిలాగా పరిగెత్తగలుగుతున్నాడు కూడా. ఖుషీను కాపాడాలన్న నిశ్చయంతో అతని ఇన్నర్ పొటెన్షియల్ ను కూడగట్టుకుని అతను చేసిన సహాయానికి ఫలితమే ఇది అని విజయ్ ఫీల్ అయ్యాడు. ఫైనల్ గా 5 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న లైట్ అతని చీకటి జీవితంలోకి ఈ రోజు వచ్చింది. ఇక ఇప్పుడు అతని బాడీ రీకవర్ అయ్యింది కాబట్టి విజయ్ పవిత్ర పక్కనే నిలబడి ఆమెను ప్రొటెక్ట్ చేసే అబిలిటీని సంపాదించాడు. అతనికి ఈ క్షణంలో ఉన్న ఆలోచన ఒక్కటే, అతని కూతురు తొందరగా రీకవర్ అవ్వాలని. తండ్రి ప్రేమ లేకుండా పెరిగిన 4 సంవత్సరాలను ఖుషీకి రెట్టింపు ప్రేమతో తిరిగి ఇవ్వాల్సిన రోజులు విజయ్కి ఇంకా ఉన్నాయి. ఉప్పెనంత ప్రేమ ఎపిసోడ్ 240 బ్యాడ్ డాడీ. ఖుషీని ఆపరేషన్ పూర్తవగానే ఎమర్జెన్సీ రూమ్ నుండి ఐసీయూకి షిఫ్ట్ చేసి తనను 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంచారు. ఖుషీ ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని పవిత్ర, విజయ్, సంజయ్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఫైనల్ గా ఖుషీ క్రిటికల్ కండిషన్ నుండి బయటపడింది. ఇప్పుడిక తన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లి తనను కలవచ్చు అని అక్కడి నర్స్ వారికి చెప్పడంతో విజయ్, పవిత్ర పరుగున ఖుషీని చూడ్డానికి లోపలికి వెళ్తారు. ఖుషీ బెడ్ మీద పడుకుని ఉంది. తన ముఖం రక్తం లేకపోవడం వల్ల పేల్ గా మారిపోయింది. ఖుషీ ఎంత ఇంటెలిజెంట్ అయినప్పటికీ తను ఇంకా 4 సంవత్సరాల చిన్నారి మాత్రమే. మేము నీ నాన్న ఫ్రెండ్స్ అంటూ అవతలి వాళ్ళు చెప్పిన మాటలను నమ్మింది. వారి క్రిమినల్ మైండ్ ను, బ్యాడ్ ఇంటెన్షన్స్ ను పసిగట్టలేకపోయింది. వాళ్లు తనను చెంప మీద కొడుతూ ఏడిపించడంతో విజయ్ వాళ్లను పంపించాడని నమ్మిన ఖుషీ విజయ్ ను మిస్అండర్స్టాండ్ చేసుకుని తన డాడీ బ్యాడ్ డాడీ అని ఫీల్ అవుతుంది. తన కూతురు విజయ్ ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం గమనించిన పవిత్ర ఖుషీకి ఓర్పుగా వివరించింది. చూడు ఖుషీ బేబీ, మమ్మీ చెప్పేది విను. డాడీ బ్యాడ్ డాడీ కాదు. ఆ బ్యాడ్ అంకిల్స్ ను పంపించింది డాడీ కాదు. వాళ్లే డాడీ ఫ్రెండ్స్ లాగా నటిస్తూ నిన్ను మోసం చేశారు. డాడీకి నువ్వంటే చాలా ఇష్టం కదా. అలాంటిది డాడీ ఎందుకు నిన్ను హార్మ్ చేయాలని చూస్తాడు చెప్పు? డాడీ మంచివాడు, ఆ అంకుల్సే బ్యాడ్. డాడీకి వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. అర్థమైందా అని చెప్తుంది పవిత్ర. ఖుషీ నమ్మలేనట్లుగా విజయ్ వైపుకి చూస్తూ బుంగమూతి పెట్టింది. తన కూతురు తనను మిస్అండర్స్టాండ్ చేసుకుందని గ్రహించిన విజయ్ చిన్నపిల్లల మనసు కల్లాకపటం లేనిది. అలాంటి మనసులో నాటుకున్న అనుమానం జీవితాంతం ఉంటుందేమో అని అనుకొని భయపడతాడు. అతను ఇన్ని రోజులుగా కష్టపడి తనతో కలిసి పెంచుకున్న సన్నిహిత్యం, లవ్, అఫెక్షన్, రిలేషన్ ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల డెస్ట్రాయ్ అవుతాయేమో అని బాధపడతాడు. మళ్లీ అతని కూతురు మనసులో ఇంతకు ముందులా మంచి డాడీ అనే ఇమేజ్ ను సంపాదించుకోవాలంటే
ఈసారి చాలా కష్టపడాల్సి ఉంటుందని అనుకుంటాడు విజయ్. ఎంత చెప్పినప్పటికీ ఖుషీ తన డాడీని మంచివాడిలా యాక్సెప్ట్ చేయలేకపోవడం గమనించిన పవిత్ర మనసులో బాధపడుతూ, ఖుషీ బేబీ, నేను నీకు ముందు చెప్పినట్టు నెక్స్ట్ టైం ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మీ మమ్మీ నన్ను నీ దగ్గరికి పంపించింది అని చెప్తూ నిన్ను వాళ్లతో రమ్మంటే మాత్రం ఏదైనా సరే నువ్వు వాళ్ళను నమ్మకూడదు. అలాగే డాడీ పంపించారు నిన్ను తీసుకురమ్మని, నేను డాడీ ఫ్రెండ్ను అని ఎవరు చెప్పినా నువ్వు నమ్మి వాళ్లతో వెళ్లకూడదు. అర్థమయిందా? మమ్మీ డాడీ ఎప్పటికీ నిన్ను తెలియని వారికి అప్పచెప్పరు. ఎందుకంటే మమ్మీ డాడీకి నీకన్నా ముఖ్యమైన పనులు ఏవీ ఉండవు అంటూ ఇదే మంచి అవకాశంగా ఖుషీకి స్ట్రేంజర్స్ ను నమ్మకూడదు అని పవిత్ర చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. ఈ సంఘటన ఖుషీకి చాలా పెయిన్ఫుల్ అయి ఉండొచ్చు, కాని ఇంకెప్పుడు స్ట్రేంజర్స్ ను నమ్మకూడదు అని చెప్పే గుడ్ లెసన్ అవుతుంది. కనీసం ఇకపై అయినా ఖుషీ ఎవరినీ ఈజీగా నమ్మి మోసపోదు అని అనుకుంటుంది పవిత్ర. సరే మమ్మీ అంటూ చిన్నగా చెప్పి తలను వంచి కిందికి చూసింది తప్ప విజయ్ వంక మాత్రం ఖుషీ అస్సలు చూడలేదు. కొంతసేపు తర్వాత, మమ్మీ నాకు తలనొప్పిగా ఉంది అంటూ ఏడుపు ముఖం పెట్టి అంటుంది ఖుషీ. ముఖం చిన్నబడిపోయి ఆమె కళ్లల్లో నొప్పి వల్ల నీళ్లు తిరుగుతున్నాయి. తను సడన్ గా ఆమె తలను ఎవరో పట్టి గట్టిగా లాగినట్టు ఆమె తలమీద సుత్తితో కొడుతున్నట్టు ఫీలయ్యింది. ఆమె చేత్తో తన తలని తాకడానికి ప్రయత్నించింది. కాని పవిత్ర వెంటనే ఖుషీ చేతిని గట్టిగా పట్టుకొని, ఖుషీ బేబీ, నీకు గాయమయ్యింది. నీ తలలో ఒక హోల్ ఉంది. డాక్టర్ దానికి కుట్లు వేసి మెడిసిన్ అప్లై చేసి బ్యాండేజ్ వేశారు. నీకు నొప్పిగా అనిపించినా నువ్వు తలను ముట్టుకోకూడదు. తలను ముట్టుకుంటే నీకు తగిలిన గాయం ఇన్ఫెక్ట్ అవుతుంది అంటూ పవిత్ర తన కూతురు పరిస్థితిని హెల్ప్లెస్ గా చూస్తూ ఏం చేయలేక కన్నీళ్లు దాచుకుంటూ ఖుషీకి అర్థమయ్యేలా చెప్పింది. తనను ఈ స్థితిలో చూస్తుంటే పవిత్రకి ఏడుపు ఆగడం లేదు. కాని తన కూతురు ముందు ఏడుస్తూ ఖుషీ కాన్ఫిడెన్స్ ను పోగొట్టాలని పవిత్రకి లేదు. అందుకే లోపల బాధగా ఉన్నా బయటికి కేర్ ఫ్రీగా ధైర్యంగా కనిపిస్తుంది. ఖుషీ అర్థం చేసుకుని ఏం చెప్పకుండా మౌనంగా సరే అన్నట్టు తల ఆడించింది. తన మమ్మీ చేతిని గట్టిగా పట్టుకుని మౌనంగా ఉండిపోయింది గాని విజయ్ను చూడ్డానికి మాత్రం ధైర్యం చేయలేదు. తన లేత మనసులో డాడీ ఈజ్ బ్యాడ్ అన్న చేదు ముద్ర పడిపోయింది. తనకిప్పుడు డాడీని చూడాలంటే కూడా భయమేస్తోంది. ఖుషీ ప్రవర్తనను చూసిన విజయ్ మనసు ముక్కలయ్యింది. అతను ఇక తట్టుకోలేకపోయాడు. కన్న కూతురు తనని చూడ్డానికి కూడా భయపడ్డం చూసిన విజయ్కి ఏం చెయ్యాలో తెలియడం లేదు. అతనిలో టెన్షన్ పెరిగిపోతోంది. శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు. అతను వెంటనే పవిత్రతో, నేను బయటికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను అని చెప్తాడు. ఖుషీకి ఈ టైంలో పవిత్ర పక్కన ఉండడం చాలా అవసరమని విజయ్కి తెలుసు. అందుకే అతను కొద్దిసేపు బయటికి వెళ్లిపోయి తల్లి కూతుర్లకి కొంత స్పేస్ ఇవ్వాలని అనుకున్నాడు. అలాగే అంటూ పవిత్ర బదులు ఇచ్చింది. విజయ్ కళ్లలో బాధ, ఖుషీ దూరమవుతుందేమో అన్న భయం, అతని మిక్స్డ్ ఎమోషన్స్ ను పవిత్ర గమనించింది. కాని ఖుషీ ముందు ఏం మాట్లాడలేకపోయింది. తన కూతురు తన భర్తను ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం పవిత్రలో కూడా బాధను నింపింది. మళ్లీ వీళ్లు ఇద్దరూ త్వరలోనే కలిసిపోవాలని మనసులో కోరుకుంటుంది. విజయ్కు వార్డ్ నుండి బయటికి రాగానే ఖుషీ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి బయట వెయిట్ చేస్తున్న సంజయ్ ఎదురయ్యాడు. అతనికి ఖుషీ ఎలా ఉందో చూడాలని ఉంది. కాని ముందు తన అమ్మా నాన్నకి తనను కలిసే అవకాశం ఇవ్వాలని అనుకుని ఖుషీని తర్వాత కలవాలని డిసైడ్ అయ్యి బయటే ఉండిపోయాడు. ఇక ఇప్పుడు విజయ్ ఖుషీ వార్డ్ నుండి బయటికి రావడం చూసి, బాస్, ఖుషీ ఇప్పుడు ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? కళ్ళు తెరిచిందా అని అడిగాడు. హా, ఖుషీ ఇప్పుడు బాగానే ఉంది. లోపల తన మమ్మీతో ఉంది అంటూ విజయ్ బదులు ఇచ్చాడు. కాని తను మాత్రం చాలా సాడ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. సంజయ్కి ఖుషీ బాగానే ఉందన్న విషయం తెలియగానే వార్డ్ లోపలికి వెళ్లి ఖుషీని చూడాలని ఉంది. కాని ఎందుకో విజయ్ సాడ్ గా ఉండడం గమనించి అతన్ని ఫాలో అవుతూ బాల్కనీలోకి వెళ్తాడు.
బాల్కనీ దగ్గరికి వెళ్లిన విజయ్ హాస్పిటల్ బయటికి చూస్తూ తలను కిందికి వంచుకుని ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నాడు. అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ క్లియర్గా కనిపించకున్నా విజయ్ డల్గా ఉన్న విషయం సంజయ్కు అర్థమయ్యింది. విజయ్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి తన చేతిలోని వాటర్ బాటిల్ను ఇచ్చాడు. విజయ్ మౌనంగా బాటిల్ను తీసుకుని నీళ్లు తాగి ఇద్దరూ కొద్దిసేపు బాల్కనీలో అలాగే నిల్చొని మౌనంగా ఉండిపోయారు. విజయ్ చాలా సాడ్గా కనిపించడం చూసి, బాస్, ఏమైంది? ఎందుకింత సాడ్గా ఉన్నారు? ఖుషీకి ఏం కాలేదుగా, బానే ఉందని అన్నావు కదా. వార్డ్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి నువ్వు ఇలానే కనిపిస్తున్నావు. చెప్పు, ఖుషీకేమైంది అని అడిగాడు సంజయ్. తనకేం కాలేదు, ఖుషీ బాగానే ఉంది. కాని నన్నే నమ్మడం లేదు. నన్ను చూడాలంటేనే భయపడుతోంది. నాకు తెలిసి నేను మంచి తండ్రిని కాదు. నన్ను చూడ్డానికే ఇష్టపడట్లేదంటే నన్నికపై ఎప్పటికీ నమ్మదు. ఆటోమేటిక్గా నన్ను ఇష్టపడదు. నేనది తట్టుకోలేకపోతున్నా అంటూ గుండె నిండా బాధతో చెప్పాడు విజయ్. ఆ క్షణం విజయ్ చాలా చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఖుషిని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను, రక్తం అవసరమైనప్పుడు కూడా ఇవ్వలేకపోయాను అని అనుకుని బాధపడి అతనొక యూస్లెస్ తండ్రి అని అనుకుని లోలోపల ఫీల్ అవుతాడు. తనను సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేకపోయాడని తనను తాను బ్లేమ్ చేసుకుంటాడు విజయ్. విజయ్ భుజాన్ని నెమ్మదిగా తడుతూ, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు బాస్. ఖుషి ఇప్పుడు ఎమోషనల్గా ఉంది, ఇన్స్టేబుల్గా ఉంది. తర్వాత తనే నిన్ను అర్థం చేసుకుంటుంది. నిన్ను ఎప్పటికీ ద్వేషించదు. కాబట్టి బాధపడద్దు అంటూ విజయ్ను తన మాటలతో కంఫర్ట్ చేస్తాడు సంజయ్. సంజయ్ మాటలు విన్న విజయ్ మనసులో నుండి కొంత భారం దిగినట్టు ఫీల్ అయ్యాడు. సంజయ్ చెప్పింది నిజమే. ఖుషి ఇంత పెద్ద ఇంజరీను తట్టుకోలేక మెంటల్గా ఇన్స్టేబుల్గా ఉంది. తనతో రిలేషన్ను మళ్లీ బెటర్గా చేసుకునే అవకాశం నాకు ఇంకా ఉంది అని అనుకొని తన కూతురికి మళ్లీ అతని మీద నమ్మకం ఏర్పడ్డానికి ఎంతకాలం పట్టినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు తన మనసుకు దగ్గరవుతానని విజయ్లో చిన్న ఆశ కలిగింది. సంజయ్, నీ మాటలకు నా గుండెలోని భారం దిగినట్టనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు విజయ్. అలా అనొద్దు బాస్. నీకు సర్వ్ చేయడం నాకు డ్యూటీ మాత్రమే కాదు, నేను దాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నాను. నీ కూతురిని కాపాడుకుంది నువ్వే బాస్. నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకుంటూ బాధపడకు అంటూ జవాబు ఇచ్చాడు సంజయ్. జేఎస్ గ్రూప్ కి సుప్రీం అయిన బ్లాక్ ప్యాంథర్ కి పర్సనల్ గా సర్వ్ చేసే అవకాశం రావడం అతని లైఫ్లోనే చాలా పెద్ద అచీవ్మెంట్ అని సంజయ్ ఫీల్ అవుతాడు. శత్రువు నుండి మిత్రునిగా, ఒక నమ్మకమైన వ్యక్తిగా విజయ్ మనస్తత్వానికి, చరిష్మాకి తలవంచి సంజయ్ అతని ఫాలోవర్గా మారిపోయాడు. వార్డ్ లోపల పవిత్ర తన కూతురితో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఖుషీకి కంపెనీ ఇచ్చింది. పవిత్ర ఖుషీకి అసలు జరిగిన విషయం మొత్తం వివరించి చెప్తుంది. అసలు బ్యాడ్ అంకిల్స్ ను విజయ్ పంపలేదని, వాళ్లు అబద్ధం చెప్పి తనను మోసం చేశారని, వాళ్లు చేసింది తప్పు అని, అలా ఎవరు చెప్పినా నమ్మొద్దని అంటుంది. ఖుషీకి ఈ విషయమంతా ఈజీగా అర్థమయ్యేలా ఒక సింపుల్ స్టోరీలా చెప్తుంది పవిత్ర. అసలు విషయం మొత్తం విన్న తర్వాత ఖుషీ కొద్దిసేపు ఆలోచించి, అయితే బ్యాడ్ థింగ్స్ అన్నీ బ్యాడ్ అంకిల్స్ చేశారా? డాడీ బ్యాడ్ కాదా అని అడిగింది. అఫ్కోర్స్ డాడీ బ్యాడ్ కాదు బేబీ. నువ్వు మర్చిపోయావా? డాడీ ప్రపంచంలోనే బెస్ట్ డాడీ అంటూ ఉండేదానివి నువ్వు. అలాంటిది డాడీ నిన్నెందుకు హర్ట్ చేయాలని అనుకుంటాడు చెప్పు? డాడీకి నువ్వంటే చాలా ఇష్టం. డాడీ ఎప్పటికీ నిన్ను ఏడిపించే పనులు చెయ్యడు అంటూ పవిత్ర చాలా ఓర్పుగా, సహనంతో మళ్లీ మళ్లీ ఖుషీకి అర్థమయ్యేలా వివరిస్తూనే ఉంది. కనీసం అలా అయినా ఖుషీలో తన నాన్న మీద ఉన్న భయం, కోపం పోతాయని ఆశించింది. ఖుషీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి ఖుషీ మూడ్ను హ్యాపీగా చెయ్యాలని అనుకుని, ఖుషీ, మమ్మీ దగ్గర ఒక లిటిల్ సీక్రెట్ ఉంది, అదేంటో చెప్పనా అని అడిగింది పవిత్ర. ఏంటా సీక్రెట్ అంటూ ఖుషీ అడగ్గానే పవిత్ర ఖుషీని దగ్గరికి తీసుకుని తన కళ్లల్లోకి చూస్తూ, నువ్వు చాలా రోజుల ముందు డాడీ ఎవరు అంటూ నన్ను అడిగేదానివి కదా. నీ సొంత డాడీ ఎవరో కాదు,
డింపుల్ అంకులే. డింపుల్ అంకుల్ నిన్ను జస్ట్ ప్రేమతో కూతుర్ని చేసుకోలేదు, నిజంగానే నువ్వు తన కూతురివి అని చెప్తుంది. ఖుషీకి ఇది చిన్న సీక్రెట్లా అనిపించలేదు. తనకిది చాలా పెద్ద సీక్రెట్. తను ఇది నమ్మలేకపోయింది. ఖుషీకి ఇది నమ్మడం చాలా కష్టంగా అనిపించింది. తన మమ్మీ అబద్ధం చెప్తుందని అనుకుని, ఒకవేళ డింపుల్ అంకుల్ తన సొంత ఫాదర్ అయ్యుంటే ముందే చెప్పేది కదా, ఇప్పుడెందుకు చెప్తుంది అన్న ఆలోచన కూడా ఖుషీకి వచ్చింది. చాలా రోజుల ముందు పవిత్ర విజయ్ను ఖుషీకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు డాడీ అని చెప్పింది కానీ తన సొంత డాడీ అని చెప్పలేదు. దాంతో ఖుషీ విజయ్ తనను ప్రేమతో, ఇష్టంతో కూతురిగా యాక్సెప్ట్ చేశాడని మాత్రమే అనుకుంటుంది కాని వాళ్ల మధ్య రక్త సంబంధం ఉందని ఖుషీ అనుకోలేదు. మమ్మీ, నువ్వు నిజమే చెప్తున్నావా అంటూ ఆశ్చర్యంగా అడిగింది ఖుషీ. మమ్మీ అబద్ధం చెప్పడం లేదు. కావాలంటే ఒకసారి నీ బుగ్గల మీద ఉన్న డింపుల్స్ ని చూడు. నీ డింపుల్స్ డాడీ డింపుల్స్ సేమ్ అని నీకు అనిపించడం లేదా? ఈ క్యూట్ డింపుల్స్ నీకు డాడీ నుండే వచ్చాయి. ఆ లవ్లీ డింపుల్స్ సహాయంతో డాడీ ఎక్కడున్నా నిన్ను ఈజీగా కనిపెడతాడు. ఇది నీకు డాడీకి మధ్య ఉన్న సీక్రెట్ మార్క్. అర్థమవుతుందా అని తన కూతురికి అర్థమయ్యేలా స్వీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది పవిత్ర. ఖుషీ వెంటనే తన చేతులతో ఆమె చబ్బీ చీక్స్ ను టచ్ చేస్తూ తన డింపుల్స్ గురించి ఆలోచిస్తూ మమ్మీ చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఇక విజయే తన సొంత డాడీ అని తెలిసాక ఖుషీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పవిత్ర మాటలతో ఖుషీ మెల్లగా విజయ్ పై తనకున్న భయాన్ని మర్చిపోయి మళ్లీ అతనితో మునుపటిలాగా ఉండాలని అనుకుంటుంది. మమ్మీ, డాడీ ఎక్కడున్నాడు అని పవిత్రను అడుగుతుంది. ఖుషీ తనను ప్రేమగా నిమురుతూ, నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో బేబీ, నువ్వు నిద్రపోయి లేచేలోపు డాడీ నీ పక్కన ఉంటాడు అని చెప్పి ఖుషీని నిద్రపుచ్చింది పవిత్ర. ఖుషీ చాలా వీక్ గా ఉండడంతో తొందరగానే కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది.